నమస్తే. నా పేరు అనిల్ కుమార్. నేను వచ్చేసి కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అనమాట. నేను మా మా ఫ్రెండ్ శ్రీధర్ అన్న వచ్చేసి ఇద్దరం ప్రయాగరాజ్ జర్నీ 19 తారీఖు స్టార్ట్ అయ్యాము. వచ్చేసి కొడంగల్ టు హైదరాబాద్ టు నేషనల్ హైవే, మనం ఆ వేలో వెళ్ళిపోయాం అనమాట. ఈ ఉన్నటువంటి రూట్ మ్యాప్ కూడా వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి రూట్ అది. హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ ఈ వేలు అనమాట. ఒకటే హైవే అనమాట, నేషనల్ హైవే. చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి భారత్ కూడా మొత్తం నయా భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా చేసింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఆగిన ప్రదేశం వచ్చేసి జబ్బల్పూర్ రిజర్వ్ ఫారెస్ట్. కాసేపు ఆ నేచర్ను చూసేసరికి మాకు సడన్గా ఆగాలనిపించేసింది. అక్కడ రిలాక్స్ అయ్యాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ బండి జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. ఇదే మాతో పాటు బండికి కూడా కాస్త రిలాక్స్ ఇవ్వాలి కాబట్టి ఆ వేలో కూడా కాస్త మేము కూడా బండికి ఒక 100 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ రిలాక్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక ఆ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక జర్నీ మాది కంటిన్యూగా మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్ర బోర్డర్ దాటేసి మధ్యప్రదేశ్లో ఎంటర్ అయినాము. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి టెంట్ అక్కడ నైట్ ప్రయాగరాజ్కి వెళ్ళే వాళ్ళకి విజిట్ చేయడానికి నైట్ క్యాంప్ లాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ బండి మళ్ళీ స్టార్ట్ చేసాము మేము. ఇక ఆగేది కూడా ఏమి లేదు, డైరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ కంటిన్యూ స్టార్ట్ చేసి ప్రయాగరాజ్ ఎంట్రీ అయిపోయాయి అనమాట. ప్రయాగరాజ్ ఆల్మోస్ట్ 9 o'clockకి రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత మధ్యలో ట్రాఫిక్ చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ ఎంత ఘోరంగా ఉందో. ఈ ట్రాఫిక్ మొత్తం కూడా సైడ్ స్కిప్ చేసుకుంటూ బయట సైడ్ నెంబర్ వచ్చేసి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు వచ్చి చూసినటువంటి మెయిన్ ఎంట్రన్స్ ప్రయాగరాజ్ సిటీ. ప్రయాగరాజ్ సిటీలో ఎంట్రన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3 hours ఎబోనే పట్టిందనమాట. అక్కడి నుంచి చూస్తే 7 kilometers అని చూపించే బోర్డు. తర్వాతకి ఆ ట్రాఫిక్ చూస్తే లోపల నుంచి హెవీ ట్రాఫిక్. అక్కడ 7 kilometers వెళ్ళటానికి ఆల్మోస్ట్ 3 hours పట్టిందంటే మీరు ఆలోచించవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. మధ్యలోనేమో బండి పార్క్ చేయలేము, నెక్స్ట్ బండిని ఆ చివరి దాకా తీసుకెళ్ళాము. అలా చాలా వరకు సఫర్ అయినాము. అట్లా బ్రిడ్జికే మనకి ఆటో బ్రిడ్జిని దాటుకుంటూ వెళ్దామని చెప్పేసి ట్రై చేసి బ్రిడ్జిలో ఎంటర్ అయినాము. ఈ బ్రిడ్జి వచ్చేసి దాదాపు ఒక 1.5 kilometers డిస్టెన్స్ ఉండొచ్చు. కానీ చూసారు కదా ట్రాఫిక్ ఎట్లా ఉందో. సైడ్ అమ్మటి వెహికల్స్ ఎట్లా వెళ్ళిపోతున్నాం, అవుట్ సైడ్ ఎగ్జిట్ వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఇటు ఇన్ను వచ్చేసే వాళ్ళు ఇటు వచ్చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ ట్రాఫిక్లో వెళ్ళాలంటే బైక్తో పాటు మాకు కూడా చాలా హెవీ లోడ్ హెడాక్ లాగా అనిపించింది. తర్వాత ఇంకా చేసేదేం లేక వెనక్కి పోలేము, ప్లస్ ముందుకే పోవాలి, తప్పదు. ముందుకు కలిపేసి ఒక ఫ్లైఓవర్ దగ్గర పార్క్ చేసేసి ఇంకా ప్రయాగరాజ్ సంగం దగ్గర మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నటువంటి అక్కడ ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నది దగ్గరికి, సంగం నది దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ వేళల్లో జనాలతో పాటు మనం కూడా మధ్యలో ఇట్లా ఫోటోలు తీసుకోవటం, వీడియో రికార్డ్స్ చేసుకోవటం ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాం. నేను బండి పార్క్ చేసిన తర్వాత ఆ హెల్మెట్ అక్కడ లాక్ చేయడం మర్చిపోయి నాతో పాటు హెల్మెట్ అంతే పట్టుకొని వచ్చేసా. మళ్ళీ ఆ జనాలలో వెనక్కి పోలేక కూడా ఇంకా నేను అంతే సర్లే ఉండని హెల్మెట్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నాను నాతో పాటు. మేము ఇంకా ఆ ఫ్లోటింగ్లలో చూసినటువంటి జనాలు ఎక్కడ జస్ట్ పక్కనే మిస్ అయితే మళ్ళీ కష్టం మనిషిని కనుక్కోవటం. అట్లా ఉంది పరిస్థితి. కమ్యూనిటీ ఫోన్లో ఉండబట్టి సరే కొంచెం అటు ముందుకు వెళ్ళిపోయినా కానీ ఫోన్లో పలానా చోటన్నా అని చెప్పేసి ఒకసారి 2 సార్లు కూడా అట్లా మేమిద్దరం మిస్ అయిపోయాను అనమాట. శ్రీధర్ అన్న నేను మధ్యలో కమ్యూనికేట్ చేసుకుంటూ మళ్ళీ కలిసి మళ్ళీ అలా వెళ్ళిపోయాం అనమాట. తీరా నది స్థానం అయిపోయిన తర్వాత ఇద్దరం వచ్చేసి ఇక దేవదర్శనానికి అని చెప్పేసి పైకి వచ్చాం హనుమాన్ టెంపుల్ దగ్గరికి. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసి చూసేసరికి జనాలు దాదాపు ఒక 2 kilometers దాకా లోపలే ఉన్నారు ఆల్రెడీ క్యూ. ఇక జనాలలోంచి వెళ్ళి చూడలేక బయట అట్లాగో డిజిటల్గా కనిపించేసరికి ఆడి నుంచి బయట నుంచే దర్శనం చేసుకొని ఇక ప్రసాదం అవి తీసుకొని ఇట్లా బయటకు వచ్చాం అనమాట. ఎగ్జిట్ అయినాము. ఇప్పుడు చూసినటువంటి మీరు బయట ప్రయాగరాజ్ ఇటు బయట ఫ్లైఓవర్ దగ్గర దిగాము. ఆ రోజు నైటే స్టార్ట్ అయిపోయి మళ్ళీ వారణాసి జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ప్రయాగరాజ్ నుంచి 120 kilometers ఉంది. నైటే 1 o'clock 2 o'clock కల్లా మేము వారణాసి చేరుకున్నాము. నైట్ వచ్చేసి రూమ్స్ అవైలబుల్ లేక నైట్ దర్శనానికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ 4 o'clock అంటే 2 o'clockకి లైన్లో ఉండేసి 4 o'clock వెళ్ళి దర్శనం గుడి తెలిసిన తర్వాత 5 to 6 అంటే 2 hours మాకు దర్శనం కూడా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇట్లా మనం రిటర్న్ వచ్చేసి బయట నంది సర్కిల్స్ దగ్గర కాసేపు ఫొటోస్ మెమరబుల్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇద్దరం కూడా.
తీసేసుకొని తర్వాత ఆడ నుంచి స్టార్ట్ అయిపోయి వారణాసి ఘాట్లకు వెళ్దాం అని చెప్పేసి ఇట్లా ప్రయాణం వెళ్ళిపోయాను అనమాట. చూస్తుండగా ఆ గొంతులల్లో ఎట్లా వెళ్ళిపోతున్నాము చూసారుగా. చెప్పులు కూడా లేవు కాళ్ళకి. మొత్తం కాళ్ళు వితౌట్ చెప్పులతో మనం వారణాసిలోనే తిరిగాము ఒక రోజంతా కూడా. లుంగీ మన వైట్ షర్టు మన తెలుగుదనం ఎక్కడున్నా కానీ మనం ఎక్కడ వదులుకోము. బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా మామూలుగా అటు మన నార్త్ ఈస్ట్లలో ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడైనా సరే మనం ఖద్దర్ సొక్క అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంటాను నేను. ఎందుకంటే మనకి అలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మనం ఒక లుంగీ ఒక పంచ కట్టుకుంటూ మటుకు. తర్వాతకు వచ్చేసి మీరు చూసినటువంటి ఘాట్లలో మేము షిప్లో ఎక్కామన్నమాట. ఒక 200 ఇచ్చేసి ఒక 6 ఘాట్లు తిప్పుతా అని చెప్పేసి అన్నారు. 200 ఇచ్చేసి తిరిగాము. ఆ జనాలు అందరూ ప్రయాగరాజ్ నుంచి వారణాసి నుంచి అయోధ్య అట్లా చాలా వరకు ప్లాన్ చేసుకొని చాలామంది వెళ్ళిపోతున్నారనమాట. మేము వచ్చేసి ఇంక అట్లా కాసేపు టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఘాట్లు నడిచి చూడలేక సరే బోట్లు అని చెప్పేసి తిరుగుదాం అని చెప్పేసి తిరిగేసాం అనమాట. మొత్తం కొన్ని ఘాట్లు మొత్తం చూపించారు చాలా వరకు మంచిగా. తర్వాతకి మళ్ళీ ఆ ఘాట్లు టూర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాం అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి మళ్ళీ వారణాసి అవుట్స్కట్ వచ్చేసి ఒక హాఫ్ డే రూమ్ తీసుకున్నాం అనమాట. వారణాసిలో వచ్చేసి రూమ్లు అవైలబుల్ లేవు. ఉన్న రూమ్లు కూడా బాగా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వారణాసి నుంచి ఒక 20 కిలోమీటర్స్ బయటకు వచ్చేసి హైవే దగ్గర రూమ్ తీసుకొని ఒక 1 డే స్టే చేసి ఫుల్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. చూస్తున్నారు కదా మీ ఆ వ్యూ. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఇంకా బయలుదేరాం అనమాట. నైట్ విజన్కి అప్పుడప్పుడు నాకు ఈ జాకెట్ చాలా ప్లస్ పాయింట్ అయింది. మీకు మధ్యలో వచ్చేసి ఒక లంచ్ బ్రేక్ టైంకల్లా మేము ఒక చోట ఆగామన్నమాట. చూస్తున్నారు కదా ఆడ బ్రేక్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ మహారాష్ట్రకి వచ్చేసాం అన్నమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొన్ని బీజేపీ క్యాంప్స్ అక్కడక్కడ మనకి అల్పాహారం అందించారనమాట సాయంత్రం పూట. చాలా బాగుంది. టీ ఒకటి, తర్వాత అల్పాహారం సేమియా ఒకటి చాలా బాగుంది. ఇద్దరం కూడా తినేసి కొంచెం రిలాక్స్ అనిపించింది చాలా వరకు అక్కడ ఆగేసి బయలుదేరేసరికి. సో తర్వాతకి మీరు చూస్తున్నారు కదా వ్యూ ఎట్లా ఉన్నదో. వుడెన్ హోటల్ మహారాష్ట్రలో ఆ రోజు. ఇక్కడ మటుకు స్పైసీ ఫుడ్ చాలా బాగుంది. తర్వాతకు వచ్చేసి సీదా మనం కర్ణాటక బోర్డర్ ఎంటర్ అయ్యాము.